మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ప్రియా కుమార్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఇండియా వెళ్ళబోతున్నాను అండ్ దట్ టు అ సర్ప్రైజ్ ట్రిప్. సో ఇంట్లో ఎవరికి చెప్పలేదన్నమాట నేను వస్తున్నాను. కొంతమంది ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. జూలై 1st అండ్ నా ఫ్లైట్ అయితే ఈరోజు 9:50కి ఉంది. ఇప్పుడు 4 o'clock అవుతుంది. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఐఎమ్ ఆన్ ద వే టు ద ఎయిర్పోర్ట్ అండ్ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాక తనుజాని మీట్ అవబోతున్నా. తనుజాని మీట్ అయ్యి యాక్చువల్లీ తనుజ కొంచెం వర్క్ ఉంది, బయటకు వెళ్ళింది. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. సో అక్కడ తనుజాని మీట్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ ఐ మూవ్ టు చెక్ ఇన్. లెట్స్ హోప్ దిస్ ట్రిప్ విల్ all goes well as planned. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉందంట. ఇప్పుడే కాల్ చేసింది. నాకైతే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది ఈరోజు ట్రాఫిక్ ఉంది. సో నేను కూడా ఇంకొక 10 minutesలో నేను కూడా రీచ్ అయిపోతాను. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను ఎయిర్పోర్ట్కి. తను వాట్సాప్ చూపించు. నా కోసం చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చింది. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అండ్ ఐ మిస్ యూ టూ. వెనుక సో అక్కడ లుఫ్తాన్సా చెక్ ఇన్ ఉందన్నమాట. దిస్ ఇస్ టర్మినల్ 1. సో నేనైతే ఇప్పుడు టర్మినల్ 1లో ఉన్నాను. నా చెక్ ఇన్ మ్యాచ్ వచ్చి జీ గేట్లో ఇవ్వాలని చెప్పారు. ఇక్కడే ఉంది. కాసేపు తనుజతో ఉండి తర్వాత చెక్ ఇన్ అవుతాను మెల్లగా. ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఇంకొంచెంసేపు నేను తిరిగా నన్ను నా టికెట్లు అడుగుతారన్నమాట. బుక్ చేసి తీసుకెళ్ళిపోదాం. ఇంట్లో సరిపోతాను. పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్ చెక్కింగ్కి. మేమేమో కూర్చొని అక్కడ ముచ్చట్లు పెట్టుకోవాలి. లేదు ఫ్రెండ్స్, తనుజ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇండియాకి. చేద్దాం మనం పోదాం. ఇది మన టికెట్ హాఫ్ టికెట్ అని చెప్తా. పండిద్దాం. ఫ్లైట్లో టికెట్ అమ్మితే కొనుక్కో. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద లైన్ ఉంది. ఎప్పటికి అవుతుందా? ఎగ్జాక్ట్లీ 5 o'clock వచ్చాం చెక్ ఇన్ లైన్లోకి. ఇప్పుడు 6:20 అవుతుంది. ఇంకా లైన్లోనే ఉంటాం. ఇంకా ఎన్ని లైన్స్ కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇది వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. సెలక్షన్ ఫ్రెండ్స్. 3 hours later. Come back after the long line. 3 hours later I am back. Exactly 5 o'clock ki check-in చేశాను. Mrs. Media Mustafaya Ria, please proceed immediately to gate number 8. The flight is ready for boarding and departure. Okay. So exactly 5 o'clock కి చెక్ ఇన్ లైన్లోకి స్టార్ట్ అయ్యాం. 8 o'clock అయింది చెక్ ఇన్ అంతా ఫినిష్ అవ్వడానికి. ఆ తర్వాత ఇంకా సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకొని బయట వచ్చేలోగా ఇట్స్ 8:35 అయిపోయింది. ఇంకొక అరౌండ్ 1 hour ఉందన్నమాట ఫ్లైట్ చెక్ ఇన్కి. నా బుర్ర అయితే పగిలిపోతుంది అంత పెద్ద లైన్లో ఉన్నందుకు. ఓకే, మళ్ళీ కాఫీ కావాలి. సో దానికి ఇంకా వచ్చాను నేను కాఫీ తీసుకొని. యాక్చువల్లీ కాఫీ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది ట్రై చేయాలనిపించింది. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి టేస్ట్.
destroyed. కమ్మని కాఫీ టేస్ట్ చేయకున్నాం. కొత్తగా టేస్ట్ చేద్దామని ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. అది తెలియదు ఎలా ఉంటుందో టేస్ట్, ఒకసారి ట్రై చేద్దాం. యాక్చువల్లీ గ్రీన్ టీ లాగా ఉందన్నమాట. అట్లీస్ట్ చల్లగా బాగుంది. సో మనకి ఇంకా ఎగ్జాక్ట్లీ 1 hour టైం ఉంది. అలాగే ఏం చేద్దాం. నాకైతే నిద్ర వస్తుంది ప్రెసెంట్. నేను నిద్రపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎదుర్కొంటూ. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ చాలా ఉన్నాయి. కాసేపు వెళ్ళి చూసేద్దాం. షాపింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, బట్ బోర్ కొడుతుంది అనేసి మొత్తం డ్యూటీ ఫ్రీ తిరిగాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ 40 minutes డిలే అనమాట. సో యాక్చువల్లీ 9:50కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి, బట్ వాళ్ళకి ఏవో టెక్నికల్ ఇష్యూస్ వల్ల 10:30కి టేక్ ఆఫ్ అవుతుందంట. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఫైనలీ ఫ్లైట్లోకి అయితే వచ్చేసాను. ఇంకో 1 hourలో అయితే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతాను. నా లే ఓవర్ వచ్చి అక్కడే అనమాట. అక్కడి నుంచి హైదరాబాద్కి కనెక్టివిటీ ఫ్లైట్. సో ఫైనలీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాను. ఇంకా ఫాస్ట్గా బీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. And then the brightness of your window will be adjusted automatically. ఫైనల్లీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాను. అండ్ చేసుకునేసాను. ఇంకా బయట
అఖిలానా నువ్వు వంగే హ్యాకింది హ్యాకింగ్ చూసింది. అరే విండో దగ్గర చాలు లేరా వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే ప్రెసెంట్ ఇక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాను. ఇంకాసేపట్లో మమ్మీ డాడీ ఇక్కడికి వస్తారు. చాలా ఎక్సైటెడ్గా అండ్ టెన్షన్గా ఉంది నాకైతే. అండ్ హియర్ నాతో పాటు శ్రీజ, నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్. సో మేమిద్దరం ఇక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాం. ఇంకాసేపట్లో వచ్చేస్తారా? చూసారా ఇంట్లో ఏం కనిపించాను ఇప్పుడే కాదు, ఒక 5 minutes అయిన ఈజీ కనిపిస్తామా? ఒక్కరవ ఇంటి వచ్చిన దొరికిపోతావు కానీ మామా అమ్మాయి చెప్పనే లేదు. అదే సర్ప్రైజ్.